ఐబొమ్మ కేసులోకి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయిందట. క్రిప్టో రూపంలో మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానం. విదేశాల నుంచి ఐబొమ్మ ఆపరేషన్ కేసు వివరాలు ఆరా తీస్తున్న ఈడీ అధికారులు. త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు లెటర్. ఇప్పుడు ఇది మొత్తం మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అంశమే కాబట్టి దీంట్లో ఈడీ కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. అనుకున్నట్టుగానే ఈడీ కూడా ఎంటర్ అయింది. సో ఈడీ కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సో ఈడీ కేసు కనుక నమోదైతే ఇది మరింత విచారణ ఇంకా ఇది అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఈ ఐబొమ్మ రవి ఉన్నాడో సో తన ఇంకా బయటికి రావడానికి అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది వన్స్ ఈడీ కేసు నమోదైతే. యూజర్లను బెట్టింగ్ యాప్ల వైపు మళ్లించిండట. మొత్తం 17 వెబ్సైట్లు క్రియేట్ చేసిన ఇమ్మడి రవి సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం 2 డొమైన్లట. అమీర్పేట్లో ఒకటి, అమెరికాలో మరొకటి రిజిస్టర్. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడి. చిన్నోడే కానీ వాడు మామూలోడు కాదు. అయితే ఇక్కడ ప్రజలు ఎందుకో కొంత సింపతి, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు తన మీద. ఎందుకంటే మాకు ఫ్రీగా సినిమా చూపించిండు, సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగినాయి, దొంగలు వాళ్ళు. అందుకే తప్పు చేసినోడిని కూడా హీరో లెక్క చూస్తున్నారు జనం. కానీ ఏదైనా వాడు దొంగనే, డౌట్ లేదు. ఎందుకంటే ఓన్లీ సినిమాలు పైరసీ చేయడమే కాదు ఈ ప్రైవేట్ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ వైపు కూడా యువతని దారి మళ్లించే ప్రయత్నం చేసిండు. చాలా మోసం కదా అది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ అనే దాని వైపు ఎందుకు ప్రజలు ఇంతగా మొగ్గు చూపారు? సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వాలు పెంచడం, మల్టీప్లెక్స్లకు పోతే అక్కడ ఉన్న వాటర్ బాటిల్ దగ్గర నుంచి పాప్కార్న్ దగ్గర నుంచి ప్రతిదీ దాదాపు 100 రెట్లు ఎక్కువగా రేట్స్ ఉండడం, ఇవన్నింటి కారణం చేత జనం అంతా ఈ ఐబొమ్మలు, ఈ మూవీ రూల్స్ వీటి మీద పడ్డారు. అందుకే ఇప్పుడు ప్రజలకు అవి లేకపోయేసరికి ఇంత ఖర్చు పెట్టి మేము ఎట్లా థియేటర్లకు పోయి సినిమా చూస్తాం, అరే వాడిని ఎందుకు అరెస్ట్ చేసిరు అనే కాడికి వచ్చిన పరిస్థితి. టెక్నికల్గా చూసినప్పుడు వాడు దొంగే, డౌట్ లేదు, వాడు తప్పే చేసిండు, డౌటే లేదు. కానీ ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచించినప్పుడు ప్రజలకు వాడు హీరోలాగా కనిపిస్తున్నాడు. మొత్తానికి ఈ కేసులోకి ఈడీ ఎంటర్ అయిందట. మరి ఏం ఎంక్వైరీ చేస్తుందో చూడాలి. ఇట్లాంటి ఎంక్వైరీలు మనం మస్తు బొచ్చడు చూసినాం. ఏమైతే తర్వాత కాలంలో అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్స్ మన ఇది ఉంది కదా, గేమ్ ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్. ఈ ఆన్లైన్ బెట్టింగ్లో కూడా పోలీసులు పెట్టిన కేసులు ఎంతవరకు ముందుకు పోతున్నాయో కూడా చూడండి ఒకసారి. ఇందులో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినారు. నేను చెప్పిన కదా, ఒక 23 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకుంటే అతను పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు ఇంతవరకు ఎవడైతే ఈ తప్పులు చేసినా వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేస్తలేరు. ఐబొమ్మ, బప్పం టీవీ సిరీస్ వెబ్సైట్లతో సినిమాలను పైరసీ చేసిన ఇమ్మడి రవి ఆ వెబ్సైట్ల యూజర్లను బెట్టింగ్ యాప్లకు సైతం మళ్లించినట్టుగా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం కోసం ప్రత్యేకంగా 2 డొమైన్లు క్రియేట్ చేసిండు. వాటిలో ఒకటి హైదరాబాద్ అమీర్పేట్లో, మరొకటి అమెరికాలో రిజిస్టర్ అయి ఉన్నాయట. ఈ 2 డొమైన్ల ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ వ్యాలెట్ల నుంచి అతనికి డబ్బు వచ్చిందని, ఆ డబ్బు నేరుగా ఇమ్మడి రవి పేరుతో ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఆర్ఈ ఖాతాకు ట్రాన్స్ఫర్ అయిందని నిర్ధారించుకున్నారు. ఒక్కోసారి లక్షలు, మరోసారి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ సైతం జరిగినట్టుగా గుర్తించారు. రవి అరెస్టు తర్వాత పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఈ మేరకు కీలక విషయాలు బయటపడ్డాయి. మరి ఇప్పుడు వీడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన అరెస్ట్ చేసిరు కదా, ఈ యాంగిల్ కూడా ఉందని చెప్తున్నారు కదా. మరి సినిమా హీరోలు కూడా అరెస్ట్ చేసిరు కదా దొంగలు. ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఐఎమ్ సారీ అంటున్నాడు. విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిండు. హీరోయిన్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిరు. వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేసి మరి ఒక్కరిని అరెస్ట్ చేయలే. ప్రజల ద్వారా టికెట్ల రేట్లు పెంచి దోపిడీ చేసి పెద్ద మొత్తంలో ప్రొడ్యూసర్ లాభపడి 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకున్న హీరోలు చివరికి బెట్టింగ్ యాప్స్ని కూడా ప్రమోట్ చేసిన మరి ఒక్క హీరోని ఎందుకు అరెస్ట్ చేయలే? ఐబొమ్మతో పాటు బెట్టింగ్ యాప్స్ నుంచి ప్రకటనల రూపంలో రవికి వచ్చిన సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో విదేశాలకు, అక్కడి నుంచి ఇండియాకు మనీ లాండరింగ్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో బయటపడ్డది.
ఐబొమ్మ సైట్లతో బెట్టింగ్ యాప్స్ను లింక్ చేయడం ద్వారా యాడ్స్ రూపంలో అక్రమంగా పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాడు. ప్రధానంగా 4 బ్యాంక్ అకౌంట్స్లో 20 కోట్ల లావాదేవీలు జరిగినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్, కరీబియన్ దీవుల్లో రవి ఇండ్లు కొనుగోలు చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఐబొమ్మ పైరసీల ద్వారా భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టు ఆధారాలు లభించడంతో ఈడీ రంగంలోకి దిగిందట.